నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 1 వీక్ నుంచి మంగ్లీ ఇష్యూ అయితే తెర మీదకొచ్చింది. 150,00,00,000 స్కామ్ చేసిందనేసి గూడా మంగ్లీ వాళ్ళ టీమ్ మైక్రో ఫైనాన్స్ అనే ఒక కంపెనీ మీద చాలా స్కామ్ చేశారనేసి గూడా బాధితులు బయటికి రావడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణ గావచ్చు, ఆంధ్రప్రదేశ్ గావచ్చు అండ్ కర్ణాటక గావచ్చు. సో, వీళ్ళ దగ్గర ఓవరాల్‌గా ఒక 10,00,00,000 స్కామ్ చేసిందనేసి గూడా తెగ వార్తలైతే రావడం జరిగింది. సో, ఫైనల్‌గా అయితే ఈరోజు పంజాగుట్టలో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. సో, ఇదే కేసు మీద లాయర్ సుబ్బారావు గారైతే కొట్లాడుతున్నారు. సో, ఇదే అంశం మీద అడ్వకేట్ సుబ్బారావుని కాల్‌లోకి తీసుకున్నా. ఒకసారి అడిగి తెలుసుకుందాం మనము క్లారిటీగా. అన్నా చెప్పండన్నా, అసలు ఏంటి ఈ కేసు చాలా రోజుల నుంచి నడుస్తుంది. అసలు నిజంగా 150,00,00,000 స్కామ్ జరిగిందంటారా? 100% జరిగిందండి. జరిగింది కాబట్టే బాధితులందరూ మన దగ్గరికి రావడం జరిగింది. బాధితుల తరపున నేను వివరణ అడగడానికి ఫోన్ చేసినప్పుడు తను యారోగెంట్‌గా మాట్లాడి ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు ప్రస్తావిస్తూ నన్ను టచ్ చేస్తే ఆయన టచ్ చేసినట్టే అని చెప్పేసి మాట్లాడటం. తర్వాత ఎవరైతే బాధితుల తరపున మాట్లాడాలి, మరి ఈ విషయంలో మీది ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా అని అన్నప్పుడు తను సానుకూలంగా స్పందించకుండా యారోగెంట్‌గా మాట్లాడి రకరకాల బెదిరింపులకు పాల్పడింది. ఆ సమయంలో ఇగ అక్కడి నుంచి కాల్ కట్ చేసి మనం మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి మీడియాకి బాధితుల ద్వారా ఏం జరిగింది, ఎవరికి డబ్బులు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, బ్యాంక్ ద్వారా ఇచ్చారా, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత మీడియాకి ఇచ్చిన తర్వాత సత్యవతి మంగ్లీ నాకు ఫోన్ చేసి, "సార్ క్షమించండి. వీడియోలన్నీ డిలీట్ చేపించండి. నేను తప్పు చేశా. మీతో అట్ట మాట్లాడుండకూడదు. అదే విధంగా అతనెవడో నాకు తెలీదు." అంటే నేనన్నా, "సరే అతనెవరో మీకు తెలీదంటున్నారు కదా! మరి కేస్ ఫైల్ చేయండి అతని మీద. ఎందుకంటే ఎవరో ఒక యూట్యూబర్ మిమ్మల్ని తిట్టిండని చెప్పి మీరు సిటీ సర్జనర్ వరకు వెళ్లి కేస్ ఫైల్ చేసి అతనితో క్షమాపణలు జెప్పించి ఎఫ్ఐఆర్ చేసేంత వరకు ఎళ్ళిన మీరు, మరి మీ పేరు చెప్పి 150, 200,00,00,000 స్కామ్ చేసి జరుగుతున్నటువంటి రమావత్ మధు మీద మరి మీరు కేస్ ఫైల్ చేయండి" అంటే, "నేను కేసు లాంటివేం ఫైల్ చేయను సార్. నాకవన్నీ వద్దు" అన్నాను. సరే ఓకే. బాధితుల తరపున రండి. మరి బాధితుల తరపున పక్షాన మీరు నిలబడండి. ఎందుకంటే బాధితులందరూ గూడా మీ పేరు చెప్తేనే పెట్టుబడులు పెట్టాం. మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని జెప్పేసి రమావత్ మధు చెప్పిండు. తర్వాత మీ తమ్ముడు గూడా శివ గూడా మాతో పాటు ట్రావెల్ చేసిండని జెప్పేసి ఈ బాధితులు అంటున్నారు. మరి వాళ్ళ తరపునన్నా మీరు మద్దతుగా రండంటే, "నేను అలాంటివన్నీ చేయనండి" అని జెప్పేసనన్నా. సో, అప్పుడు బాధితులందరితో మాట్లాడినప్పుడు, "సార్ ఈవిడే మెయిన్ ప్రధాన పాత్రధారి సార్. ఎందుకంటే ఈవిడ కోకాపేటలో పబ్బు కట్టబోతుందని జెప్పి మధు జెప్పిండు సార్ మాతో. అదే విధంగా మిర్యాలగూడలో ఒక హాస్పిటల్ కట్టి దాన్ని రన్ చేస్తున్నట్టు మధు చెప్పిండ్రు. తర్వాత అచ్చంపేటలో ఒక స్కూల్ రన్ చేస్తున్నట్టు మధు చెప్పిండు సార్. మధు మళ్ళీ వీళ్ళతోనే పాటు గాకుండా రమావత్ మధువే గాకోకుండా ఈ పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత పటాన్ చెరువుకు సంబంధించిన మచ్చేంద్ర అనే వాళ్ళు గూడా ఇందులో ఉన్నారు సార్. అదే విధంగా దీంట్లో ఇంకా ఇక్కడ మన అసెంబ్లీలో పనిచేసే ఒక అధికారి గూడా ఇందులో ఉంది సార్ అని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి హైకోర్ట్‌కెళ్ళి ఈ మీడియా వాళ్ళకి ఇవన్నీ ఇంటర్వ్యూలు లీక్ చేసినప్పుడు డైరెక్ట్‌గా నాకు ఫోన్ చేసి నన్ను అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పుడు దానికి నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్ ద్వారా నాకు ఫోన్ చేయించారు. తర్వాత డైరెక్టర్ వేణు ఉడుగుల గారు కూడా నాకు ఫోన్ చేసి ఓకే. మాట్లాడదామండి. మాట్లాడి దీన్ని సావధానంగా పరిష్కరించుకుందాం అంటే, ఆ రోజు నేను బాధితులను తీసుకొని అక్కడికెళ్ళాం. పంజాగుట్టలో పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్‌కెళ్తే అక్కడ డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, తర్వాత ఈయన పూజారి నాగేశ్వరరావు గారు, మంగ్లీ గారు, నేను, తర్వాత మంగ్లీ కార్ డ్రైవరు, తర్వాత ఇంకొకళ్ళెవరో గుర్తు తెలీదు. వాళ్ళ పేరు మనకు తెలీదు. ఆయన అందరం కలిసి అక్కడ కూర్చొని మాట్లాడి సు దాదాపుగా 4 గంటల సుమారు మాట్లాడినా సరే ఆవిడ అదే సమాధానం చెప్తే ఇక అక్కడి నుంచి బయటకి రావడం జరిగింది. తర్వాత వాళ్ళ అడ్వకేట్ ద్వారా నాకు డబ్బులు ఆఫర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే దానికి నేను నిరాకరించి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఇక ఎంత ఆఫర్ బాధితులందరూ చేశారు సార్ మీకు? పెద్ద అమౌంటే ఆఫర్ చేశారు. సో, హ్మ్. దానికి నేను నిరాకరించా. తర్వాత వివరాలన్నీ చెప్తానండి. ఓకే. దానికి నేను నిరాకరించా. నిరాకరించినప్పుడు ఎవరైతే సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు, తర్వాత ఈ రమావత్ మధు వాళ్ళు నన్ను చంపేస్తాం అని చెప్పేసి బెదిరించారు. నన్ను మంగ్లీ గూడా అంటే బూతులు తిట్టి మీదకి అంటే దాడి చేయడానికి రాబోయింది. మంగ్లీ గారు గూడా స్వయంగా. ఆ మంగ్లీ గూడా. ఆ! ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ బాధితులున్నారో వీళ్ళు గూడా డబ్బులు ఇన్వెస్ట్ జేశారంటున్నారు గదా! స్వయంగా మంగ్లీ గారికే ఇచ్చారా? లేపోతే వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మంగ్లీ వాళ్ళ టీమ్‌కి తమ్ముడికి ప్రధాన నిందితుడు రమావత్ మధుకి, పాల్దియ భరత్ చౌహాన్‌కి, పాల్దియ శైలజ చౌహాన్‌కి, మంగ్లీ వాళ్ళ తమ్ముడికి వీళ్ళందరికీ కూడా ఫోన్ పే, గూగుల్ పే, తర్వాత క్యాష్ తీసుకొచ్చివ్వడం, తర్వాత అకౌంట్‌ల ద్వారా పే చేయడం. సో, ఇవన్నీ కొంతమంది నా దగ్గర ఉన్నటువంటి 12 మంది క్లయింట్లు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు డైరెక్ట్‌గా మంగ్లీ గారికి డబ్బులిస్తామంటే, ఈ ప్రధాన నిందితుడు
మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిపి మంగ్లీ కోకాపేటలో మంగ్లీ అపార్ట్మెంట్ కి తీసుకెళ్లారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మంగ్లీకి అంటే డైరెక్ట్ గా ఆవిడ వచ్చి తీసుకోకుండా మేడం కి మేము ఇస్తామని చెప్పి అక్కడ డబ్బులు కూడా తీసుకున్న సందర్భం ఉంది. ఇందులో మంగ్లీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ లో అంతా నడిపించింది. దీంట్లో నాట్ ఓన్లీ మంగ్లీ, ఇంకా చాలా పెద్ద పెద్ద బడా బడా చేపలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అవి త్వరలో నేను బయట పెడతాను మీడియా సార్ సాక్షిగా. సార్ ఈ రోజు ఎఫ్ఐఆర్ అయితే అయింది ఈ రోజు మంగ్లీ గారి మీద. నార్సింగ్ లో కావచ్చు, ఈ రోజు కాదు. పంజగుట్టలో కావచ్చు ఉమ్, అవ్వచ్చు. చెప్పండి. సరే ఈ కేసులో వేణుగుడుగుల గారు లేరనేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఈ రోజు అవునండి. పాపం వేణు విడుగులే గారిది ఎటువంటి తప్పు లేదు. ఆయన ఆర్బిట్రేషన్ చేయడానికి వచ్చారు అంతే. మీడియా వాళ్ళు కొంచెం తప్పుగా అది ప్రచారం అయింది. ఆయన ఎటువంటి కేసు ఫైల్ కాలేదు. ఈస్ వెరీ క్లోజ్ టు ఎందుకంటే మీరు స్వయంగా వేణుగుడుగుల గారు ఈ విషయంలో మీతో మాట్లాడిరని చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా ఏదైనా ఇన్వాల్వ్ ఉండడేమో అనేసి కూడా అనుకుంటారేమో. లేదండి. వేణు విడుగుల గారు ఆర్బిట్రేషన్ చేయడానికి వచ్చారు. అంటే మాట్లాడడానికి ఒక పెద్ద మనిషిగా వచ్చారు. పాపం ఆయన తప్పు ఏమి లేదు. ఓకే. ఎందుకంటే ఈ మధ్యలో 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. సో ఆ సినిమా తర్వాత కూడా ఇలాంటి స్కామ్‌లు చేస్తున్నాడు అనేసి కూడా అనుకుంటారు గదా! లేదండి. అది తప్పు. మీడియా తప్పుగా ప్రచారం అయింది. దీంట్లో వేణు విడుగుల గారిది ఎటువంటి పొరపాటు లేదు. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మాట్లాడడం కోసం వచ్చారంతే. హ్మ్. ఏదైతే అవును. ఇంత పెద్ద స్కామ్ జరిగిందో, ఈ స్కామ్‌లో మంగ్లీ గారు మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తారండి? నేను అదే చెప్తున్నా. అందులో ఆవిడ పాత్ర ఉంది కాబట్టి ఇంతవరకు తను మీడియా ముందుకు రాలేదు. ఎవడైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉంటో, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్ ఉన్నారో, ఈవిడ పేరు చెప్పి చేస్తానా అని చెప్పి అంటుంది కదా మంది. వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్తే మేము పెట్టము అంటలేదు అంది. అదే విధంగా సరే ప్రెస్ మీట్ అన్న పెట్టి తను ఇంతవరకు ఏమాత్రం తన వివరణ కూడా తెలియజేయలేదు. సో ఏంటంటే ఇవన్నీ చూసుకున్నప్పుడు మీరు ఏదో ఒక మేడిపల్లి స్టార్ అనే ఒక అబ్బాయి తనని ట్రోల్ చేసిందని కమిషనర్ వారి దగ్గరికి వెళ్ళి తనను కొట్టించి ఇబ్బంది పెట్టి చేసిన ఆవిడ మరి తన పేరు మీద ఎన్ని కోట్ల స్కామ్ చేసినటువంటి రమావత్ మధు మీద ఎందుకు కేసు పెట్టట్లేదు అంటే అందులో ఆవిడకి కూడా తన తమ్ముడికి కూడా భాగస్వామి ఉంది కాబట్టి కదా. హ్మ్. సార్ ఇంకోటి ఏదైతే ఈ బాధితులున్నారో వీళ్ళు లోవర్ పీపుల్స్ అంటారా? లేదా రిచ్ పీపుల్స్ అంటారా? ఎందుకంటే వీళ్ళకి ఏం జెప్పి మభ్యగొట్టి మరి తీసుకున్నారు వీళ్ళ దగ్గర అంటే ఏం చెప్తారు మరి? అంటే ఏం లేదండి. వీళ్ళందరూ కూడా ఏంటి అనంటే అందరూ కూడా పేద మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్, తర్వాత బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్, తర్వాత ప్లాట్లు, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత ట్రేడింగ్ ఇవన్నిటి మీద మనం పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలొస్తాయి. అధిక లాభాలొచ్చేంత వరకు మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మబలికించి మంగ్లీ పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు కూడా ఇందులో డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి కోట్లలో రూపాయలు దండుకున్నారు. సో ఈ విషయం అయ్యి ఏది ఏసీబీ కేసెస్ అండ్ సిబిసిఐడి కేసు అయ్యి వాళ్ళ అకౌంట్ అన్ని ఫ్రీజ్ చేసి దాదాపుగా వందల కోట్లు అంటే పదుల సంఖ్యలో కోట్లు ఫ్రీజ్ అవడంతో వాళ్ళు హైకోర్టులో అరెస్ట్ కూడా అయ్యారు. హైకోర్టులో బెయిల్ కూడా తెచ్చుకున్నారు వీళ్ళంతా. తెచ్చుకొని అక్కడ నుంచి పారిపోయారు. అక్కడ నుంచి పేజ్ అయిపోయేసరికి ప్రజలకు అనుమానం వచ్చి వాళ్ళు ఎదురు తిరిగి వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. సో అప్పుడు వీళ్ళందరికీ అనుమానం వచ్చి నా దగ్గరికి రావడం జరిగింది. అక్కడ నుంచి కేసు మనం టేకప్ చేయడం జరిగింది. ఓకే. సార్ నిజంగా 150 కోట్లు స్కామ్ జరిగిందంటారా? మీ దాకా ఎంతొచ్చింది? 250 కోట్ల పైనే స్కామ్ ఉందండి ఇది. అందులో ఏంటంటే ఎక్కడైతే వట్టిపల్లి తాండా ఉందో హ్మ్. ఆ చుట్టుపక్కల తాండాల్లో ఉన్నటువంటి దాదాపుగా 200 మంది 150 మంది కేవలం వాళ్ళే 150 నుంచి 200 కోట్లు పెట్టారంట. సో హ్మ్. వాళ్ళందరూ కూడా సర్దార్ అనే ఒక వ్యక్తి, తర్వాత రామ్ అనే ఒక వ్యక్తి, తర్వాత భీమ్రావ్ అనే ఒక వ్యక్తి, ఇట్లా చాలా మంది ఆ తాండాల నుంచి నాకు ఇంటర్వ్యూలు చూసి నాకు ఫోన్ చేసి ఎవిడెన్స్ కూడా సమర్పించడం జరిగింది. చాలా మంది ఇప్పుడు కేసు వేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఇది తెలంగాణలో జరగలేదు, ఆంధ్రాలో జరిగింది. తర్వాత ఈ బాధితులు కర్ణాటకలో కూడా ఉన్నారు. హ్మ్. సో కేవలం అడ్వకేట్ సుబ్బు గారు మాత్రమే ఈ కేసు మీద కొట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు? అవునండి. నేను మాత్రమే కొట్లాడుతున్నా. హ్మ్. దీంట్లో ఎంతటి అంటే నా మీద ఎదురు దాడులు చేయడానికి వచ్చినా సరే దీన్ని ఎలాంటి దాడులండి? ఎలాంటి దాడులు చేస్తున్నారండి? మాటలు దాడి చేస్తున్నారు. హ్మ్. అదే విధంగా చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎలాంటి దాడులంటే? హ్మ్. అంటే ఇప్పుడు, చెప్పండి. ఇప్పుడు మంగ్లీ గారు ఎందుకంటే ఫేమస్ సింగరు, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ తెచ్చుకుంది. సో, ఇప్పుడు ఇది ఇలాంటి నిందలు రావడం వల్ల ప్రజలు గూడా నిజమా? అబద్ధమా? అనేసి గూడా అనుకుంటున్నారు. ఇది ఎలా నమ్మాలనేసి గూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో, ఎందుకు ఆళ్ళెవరు ప్రశ్నించట్లేదు. మీరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే
ఒకసారి మీరు గతంలోకి వెళ్ళి వీడియోలు చూస్తే దాదాపుగా 60-70 మంది బాధితులతో వాళ్ళు ఎలా ఎస్, డబ్బులు పే చేశారు. చూసామండి, మరి చూసాం. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఉమ్. ఇది మీ స్వార్థపూరితంగా అడగొద్దు. ఏదైనా సరే ప్రజల పక్షాన అడగండి. ప్రజలకు న్యాయం చేయడం కోసం ఆలోచించండి. ఎందుకంటే రోడ్ల మీద పడిపోయారు. ఎస్, ఇల్లులు చూసాం. అమ్ముకున్నారు. బంగారాలు తాకట్టు పెట్టుకున్నారు. వాళ్ళ భూములు అమ్మేసుకున్నారు. ఈ రోజు దాదాపుగా బాధితులలో నలుగురు చచ్చిపోయారంటే మీరు నమ్ముతారా? ఎంతో మంది కర్ణాటకలో ఒక ఆవిడనైతే వాళ్ళ ఆయన వదిలేశారు. ఆయనకు తెలియకుండా డబ్బులు ఇచ్చారని. మీరు ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. మరి వందల మంది బాధితులు రోడ్డు మీద పడి మందు తాగి చచ్చిపోయేంత స్థితిలోకి వచ్చారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. అంటే ఎందుకంటే ఆవిడ ఎందుకు ఫేమస్ ఈ అయితే క్వశ్చన్ ఇట్లా చేస్తున్నా మోసాలు చేస్తారు. ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నా అంటే సుబ్బు గారు, మీరు గత 2 వారాల నుంచో 3 వారాల నుంచి కొట్లాడుతున్నారు. 2 వారాల ఇంతవరకు నుంచి 3 వారాల నుంచి కాదండి. ఇది దాదాపుగా 2 నెలల నుంచి జరుగుతుంది. 2 నెలల నుంచి మీరు కొట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు దీనిపైన. ఒక్కసారి మంగ్లీ గారు బయటకు వచ్చి దీనిపైన రియాక్ట్ అదే అవుతలేదు అవ్వట్లేదు. అంటే నేను నేను ఆమె చేసిందనే కదా దాని అర్థం. ఉమ్, తన ఇన్వాల్వ్‌మెంట్ ఉందనే కదా! లేదంటే ఎప్పుడో బయటకొచ్చి తన వివరణ ఇవ్వాలి కదా! సో ఇది దట్స్ ఆల్. ఇలా జరిగింది. ఇక మిగతావన్నీ కూడా త్రూ కోర్ట్ ఆఫ్ లా ద్వారా మనం తెలుసుకుందాం. ఉమ్. దయచేసి సెలవు ఇప్పించండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా అడ్వకేట్ సుబ్బు గారు చెప్పిన మాటల్లో, సో వాళ్ళు ఎంతో మంది బాధితులు ఉన్నారు, చాలా స్కామ్ జరిగింది, మంగ్లీ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద నాయకులు కూడా నాకు బెదిరించడం లాంటివి చేస్తున్నారు అనేసి కూడా అడ్వకేట్ సుబ్బారావు గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకోటి సోషల్ మీడియాలో కూడా ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది, మంగ్లీకి సంబంధించిన ఒక వీడియో అయితే. సో మంగ్లీ గారు ఈ మధ్యలో ఏదో ఒక కాంట్రవర్సీ అయితే బాగా ఇరుతుంది అనేది చెప్పుకోవచ్చు. మొన్న ఫామ్ హౌస్లో చూసుకున్నట్టయితే, ఈరోజు ఇది చూసుకున్నట్టయితే, సో ఏదైతే మంగ్లీ గారి పేరు చెప్పుకొని వాళ్ళ టీము చాలా స్కామ్ చేసిందనేసి కూడా క్లారిటీగా అర్థమైపోతుంది. ఈరోజు అయితే ఎఫ్ఐఆర్ అయితే అయింది. ఈరోజు పంజగుట్టలో కావచ్చు, నార్సింగ్లో కావచ్చు. సో మరి కేసుని ఎలా తీసుకెళ్తారు, ఏంటి, మంగ్లీ గారు ఎలా దీనిపైన రియాక్ట్ అవుతారు అనేసి కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మంగ్లీ అభిమానులు కావచ్చు, ఓవరాల్గా తెలుగు ప్రజలు కావచ్చు. ఎందుకంటే చాలా పెద్ద స్కామ్. ఎప్పుడైతే అడ్వకేట్ గారు చెప్తున్నారో గత 2 నెలల నుంచి ఈ కేసు మీద ఫైట్ చేస్తున్నాం, చాలామంది బాధితులు వాళ్ళ ఫ్యామిలీలో చనిపోయారు, ఏదైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ హస్బెండ్స్ కావచ్చు, వాళ్ళ వైఫ్లు కావచ్చు చనిపోయారు. డబ్బులు ఇవ్వడం వల్ల చాలా డిప్రెషన్లకు పోయి కూడా చాలామంది చనిపోవడం జరిగింది అనేసి కూడా ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు గారు అయితే చెప్తున్నారు. సో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది, ఆ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో చూసారు కదా అడ్వకేట్ సుబ్బారావు గారి మాటల్లో, చాలా స్కామ్ జరిగింది, 150 కోట్లు కాదు 250 కోట్లు స్కామ్ జరిగింది అనేసి అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే మంగ్లీ గారి పేరు చెప్పుకొని శివ, మధు, శివ అండ్ వాళ్ళ చెల్లెలు వీళ్ళంతా ఒక టీమ్గా గ్యాదర్ అయ్యి చాలా స్కామ్ చేశారు. ఎస్పెషల్లీ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు. సో సుబ్బు గారి దృష్టిలోకి వచ్చింది 10-9 కోట్ల దాకా వచ్చింది అనేసి చెప్తున్నారు. కానీ ఓవరాల్గా మొత్తానికైతే 250 కోట్లు స్కామ్ జరిగిందనేసి కూడా అడ్వకేట్ సుబ్బారావు చెప్పడం అయితే జరుగుతుంది. సో మరి దీనిపైన మంగ్లీ గారు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేసి కూడా చూద్దాం. మరి ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు అయింది మంగ్లీ గారి పేరు మీద. ఏదైతే పంజగుట్టలో కావచ్చు, నార్సింగ్లో అయింది. మరి దీనిపైన నెక్స్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూద్దాం. దట్స్ ఇట్.